వెల్కమ్ బ్యాక్. సత్య నాదెళ్ల, సుందర్ పిచాయ్, పద్మశ్రీ వారియర్ భారతీయుల విజయగాథల్ని వినువీధుల్లో వినిపిస్తున్న ప్రముఖ కంపెనీల సీఈఓలు. వీరి విజయగాథలు భారతీయ యువతకు స్ఫూర్తిని కలిగిస్తున్న మాట నిజమే. కానీ అందరికీ ఇలాంటి అవకాశాలు వస్తాయా? ఇంజనీరింగ్ మీద మోజుతో నేటి తరం మిగతా కోర్సుల్ని నిర్లక్ష్యం చేస్తోందా? ఎంసెట్ రాసి ఇంజనీరింగ్ లో చేరడం, అమెరికా వెళ్లి డాలర్లు సంపాదించడం, ఈ రెండు కలల్నే కంటోంది నేటి తరం. అమెరికా H1B వీసాల సంఖ్య తగ్గించినా, అమెరికన్ కంపెనీల అవుట్ సోర్సింగ్ పై ఆంక్షలు విధించినా మన వాళ్ల ఆశలు చావడం లేదు. ఇంజనీరింగ్ డిగ్రీ, సాఫ్ట్వేర్ సర్టిఫికేట్ తో డాలర్ల పంట పండించాలని భావిస్తోంది. అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న కొద్ది మందిని చూసి అందరూ అదే దారి పడుతున్నారు. అందరికీ అలాంటి అవకాశాలు వస్తాయా? అమెరికాలో అన్ని ఉద్యోగాలున్నాయా అని ఆలోచించడం లేదు. రావడమేమో ఎంటర్టైన్మెంట్ లాగా వస్తున్నారు, చదవడానికి కావాల్సిన శక్తి, ఎబిలిటీస్ మాత్రం లేకుండా అయిపోయాయి. సో ఇది ఒక ముఖ్య కారణం కనిపిస్తుంది. ఎబిలిటీస్ ఆర్ లో బట్ ఆస్పిరేషన్స్ ఆర్ హై. ఎబిలిటీస్కి ఆస్పిరేషన్స్కి మ్యాపింగ్ లేదు. So that is one of the reasons for the deterioration of the standards in engineering colleges. డాలర్ల ఆశల్ని సొమ్ము చేసుకునేందుకు ఇంజనీరింగ్ ని వ్యాపారంగా మార్చేశాయి కాలేజీలు. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం దాదాపు 600 ఇంజనీరింగ్ కాలేజీలున్నాయి. అంటే ఒక్కో నియోజకవర్గానికి 3 చొప్పునన్నమాట. తెలంగాణలో మొత్తం 288, ఏపీలో 306 ప్రైవేటు, 17 యూనివర్సిటీ కాలేజీలున్నాయి. ఇందులో 2 లక్షల సీట్లున్నాయి. ఏటా 1,50,000 మంది విద్యార్థులు ఈ కాలేజీల నుంచి పట్టా తీసుకుని ప్రపంచంలోకి వస్తున్నారు. వీరిలో 10% మందికి కూడా ఉద్యోగాలు రావడం లేదు. ఈ ఏడాది 2 రాష్ట్రాల్లో కలిపి 3 లక్షల మంది విద్యార్థులు ఎంసెట్ రాశారు. 600 కాలేజీల్లో 100 కాలేజీలు కూడా కరెక్ట్గా ఉండవన్నా. ఒకటి ఉంటే లెక్చరర్స్ ఉంటే ల్యాబ్స్ ఉండవు, ల్యాబ్స్ ఉంటే లెక్చరర్స్ ఉండరు. అండ్ ఎక్స్పెరిమెంటల్గా వాళ్ళు చెప్పరు. కొంతమంది లెక్చరర్స్కి కరెక్ట్గా అసలు వాళ్ళకున్న క్వాలిఫికేషన్ వాళ్ళే నేర్చుకోకుండా వస్తారు. ఇంకా వీళ్ళకేం చెప్తారు? అలా కొన్ని ఫెసిలిటీస్ ఉండవు అన్ని కాలేజెస్లో సరిగ్గా. కానీ 600 కాలేజెస్ మొత్తం పేరుకు మాత్రం ఉంటాయి. మేము ఇంత గొప్ప కాలేజ్లో చదువుకుంటున్నాం, ర్యాగింగ్ లేకపోతే బాగుంటుంది, అది అన్నీ చూసుకుంటున్నారు. కానీ మా పిల్లలు ఎంత నేర్చుకుంటున్నారు అనేది మాత్రం కొంచెం పేరెంట్స్కి ఇంకా ఇబ్బంది పడుతున్నారు ఆ కాలేజెస్ చూస్ చేసుకునేటప్పుడు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో ఇంజనీరింగ్ స్కిల్స్ లేవు. సామాజిక అంశాల మీద ఏమాత్రం అవగాహన లేదు. వీళ్లకు తెలిసిందల్లా ఫేస్బుక్, వాట్సాప్ మాత్రమే. కాలేజీల్లో క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ లేకపోవడంతో ఇంజనీరింగ్ విద్యా ప్రమాణాలు పడిపోయాయి. ప్రతి కాలేజీలో మెయిన్ బ్రాంచ్ బోధించేందుకు డాక్టరేట్ ఉండాలి. అసలు డాక్టరేట్ చేసిన అధ్యాపకుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. వేలల్లో అధ్యాపకుల అవసరం ఉంటే 100లో మాత్రమే అందుబాటులో ఉన్నారు. గవర్నమెంట్ కాలేజీల్లో పరిస్థితులు మరీ అధ్వాన్నం. నిధులు లేక ఖాళీల భర్తీని, మౌలిక వసతుల కల్పనను గాలి కొదిలేశాయి ప్రభుత్వాలు. మనకు కావాల్సింది ప్రతి ఇంజనీర్కి ఒక 10 మంది పాలిటెక్నిక్ నుంచి ఐటీఐలు కావాలి. అంటే 10,000 ఉద్యోగాలు, ఇంజనీరింగ్ ఉద్యోగాలు వస్తాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్, నేను సర్వీస్ సైడ్ చెప్పట్లేదు, సాఫ్ట్వేర్ అయి చెప్పట్లేదు. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ 10,000 మందికి, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ కన్స్ట్రక్షన్ సైడు, ఐటీఐలు, పాలిటెక్నిక్లు, ఈ స్కిల్ సెట్స్ డెవలప్ చేసే ఇన్స్టిట్యూషన్స్ నుంచి దరిదాపు 10 రెట్లు కావాల్సి వస్తుంది. అంటే 1,00,000 మంది కావాల్సి వస్తారు. సో వాళ్ళు లేకుండా పోయారు. మళ్ళీ ఇంజనీర్స్ అయితే ఉన్నారు, బట్ వీఆర్ నాట్ గెటింగ్ స్కిల్ సెట్స్ ఉన్న ఆర్టిజాన్స్ కానీ వాళ్ళు కానీ దొరకట్లా మనకి. ఎంసెట్ ఇంజనీరింగ్ కాకుండా మన రాష్ట్రంలోనే అనేక ఇతర కోర్సులున్నాయి. ఇందులో చాలా కోర్సులు ఇంజనీరింగ్ కంటే మెరుగైన జీవితాన్ని ఇస్తున్నా ఇంజనీరింగ్ మీదున్న క్రేజ్ తో అటే వెళ్తున్నారు. 10 ఏళ్ల క్రితంతో పోలిస్తే బీఈడీ రాసే విద్యార్థుల సంఖ్య సగానికి పైగా తగ్గింది. హోటల్ మేనేజ్మెంట్, టూరిజం, డిఫెన్స్, ఆర్కిటెక్చర్, కన్స్ట్రక్షన్, బ్యాంకింగ్, సర్వీస్ సెక్టార్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, కామర్స్ విభాగాల్లో లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా వాటిని చదివేందుకు నేటి తరం ఆసక్తి చూపించడం లేదు. ఈ మధ్య కాలంలో చాలామంది ఇంజనీరింగ్ డిగ్రీ పట్టుకొని వాళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు దొరకడం లేదు. నా దగ్గరికే మా విలేజ్కి పోయినప్పుడంతా 100 కొద్ది అప్లికేషన్ ఫామ్స్ తీసుకొస్తున్నారు. వాళ్ళకి నేను ఎంత ట్రై చేసినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు దొరకడం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఆ స్టాండర్డ్స్ లేవు, మాట్లాడేదానికి రాదు. ఒకవేళ మాట్లాడేదానికి అడపదడప వాళ్ళు ఏమన్నా అది తగ్గించి, సరే మీకు ఇంజనీరింగ్ ఏం తెలుసు, ఎలక్ట్రానిక్స్లో మరి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఏమైనా తెలుసా, ఫండమెంటల్స్ కూడా చెప్పలేకపోతున్నారు. సాఫ్ట్వేర్ పుంజుకున్న తర్వాత ప్రభుత్వం అది తప్ప మరొకటి లేదనే ప్రచారం చేపట్టింది. సంపాదించాలంటే సాఫ్ట్వేర్, ఇంజనీరింగ్ చదవాలనే కాన్సెప్టును పెంచింది. ప్రభుత్వ కాలేజీల్లో కూడా హిస్టరీ, జాగ్రఫీ పాఠాలను, పాఠ్య పుస్తకాలను కూడా తొలగించింది. అన్ని రంగాలు, విభాగాలు సమానంగా పనిచేస్తేనే సమాజం ముందుకెళ్తుందనే మూల సూత్రాన్ని గాలి కొదిలేసి సాముగారడీలు చేయటం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడింది.
నిపుణులంతా ఇంజనీరింగ్ వైపు మళ్లటంతో ప్రయోగశాలలు చిన్నబోతున్నాయి. ఇన్స్టిట్యూషన్స్ స్టాండర్డ్, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకు ల్యాబొరేటరీస్ ఉన్నాయా, గ్రంథాలయాలు ఉన్నాయా, ఇవన్నీ చూడాలి. కానీ ఇవన్నీ ఒక కుక్కగుడుగుల్లాగా వచ్చేసాయి. ఆ స్టాండర్డ్స్ లేవు. కాబట్టి ఒక విధంగా ఆలోచించినట్లేదంటే ఈ పర్మిషన్స్ ఇవ్వడం వల్ల అందరూ ఏదో బిజినెస్ వస్తుందన్న ఉద్దేశంగా అవుతుందన్న ఉద్దేశంగా పెట్టుకోవడం వల్ల చెప్పేవాళ్ళు, బోధించేవాళ్ళు, మంచి ప్రొఫెసర్స్ కూడా దొరకలేకుండా కానీ ఇబ్బంది పడి అంత ఇన్వెస్ట్ చేశారు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ని ఎలాగో తీసుకువెళ్ళాలి అన్న ఉద్దేశంలో మేనేజ్మెంట్స్ చేయడం వల్ల ఈ వివిధ కారణాల వల్ల మనకేమవుతుంది కదంటే వాటి స్టాండర్డ్స్ పడిపోయింది. ఎయిడ్స్, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులకు మందులు కనిపెట్టే సత్తా నేటి తరానికి లేదా? సత్తా ఉన్నా అదంతా ఎంఎన్సీలకు ఊడిగం చేయడానికి, వాళ్లకు కోట్లు సంపాదించి పెట్టడానికే సరిపోతోంది. వాట్సాప్, ఫేస్బుక్ అంటూ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరిస్తోన్న నేటి తరం భయంకరమైన వ్యాధులకు మందులు కనిపెట్టడంలో, ఖగోళాన్ని పరిశోధించడంలో చూపిస్తున్న నిర్లక్ష్యం భవిష్యత్ తరాలకు శాపం. మన పూర్వీకులు కూడా అమెరికాలో ఉద్యోగం, డాలర్ల సంపాదన అనే కలలు కనుంటే పోలియో, కలరా లాంటి భయంకరమైన వ్యాధులకు ఔషధాల ఆవిష్కరణ జరిగేదా? సమాజ నిర్మాణానికి ఇంజనీరింగ్ అవసరమే. కానీ ఇంజనీరింగ్ ఒక్కటే అవసరం అనుకుంటే పతనం మొదలైనట్లే. ఇది ఇవాల్టి స్టోరీ బోర్డ్. నమస్తే.